ఈ వన్ సైడెడ్ సంబంధించి సమ్మరైజ్ వచ్చేసి, ఈ వన్ సైడెడ్ డిసీజ్లో ముఖ్యంగా 1-2 సిమ్టమ్స్ మాత్రమే ప్రధాన సిమ్టమ్స్ ఉంటూ మిగిలిన సిమ్టమ్స్ అన్నిటిని కూడా మసకబాటు చేసేస్తుంది. అంటే ఇక్కడ హానుమన్ గారు ఎఫార్జంలో ఒక వర్డ్ వాడటం జరుగుతుంది, డిస్ప్లే అనేసి. అంటే ఉండటానికైతే చాలా సిమ్టమ్సే ఉంటాయి, కానీ దీర్ఘకాలికంగా ఉండే క్రమంలో ఆ వైటాలిటీ వీకెన్ అయిపోయి సంఖ్యన అయిపోయి మిగిలిన సిమ్టమ్స్ అన్నిటిని కూడా స్పష్టంగా బయటికి ప్రొడ్యూస్ చేయలేక అక్కడ ఏదో ఒక సిమ్టమ్ మాత్రమే అది ఏదో 1-2 సిమ్టమ్స్ మాత్రమే పరిమితం అయిపోయి ఉంటుందన్నమాట. దీనికి ఎగ్జాంపుల్గా మనం ప్రీవియస్గా ఈ బిలియన్స్ నేచర్లో భాగంగా ఒకటి చెప్పుకోవడం జరిగింది. అంటే బిలియన్స్ నేచర్లో భాగంగా ఇప్పుడు మనం ఏదైనా బస్సులో ప్రయాణిస్తున్నా, కారులో ప్రయాణిస్తున్నా, ఇనీషియల్ డేస్లో కడుపులో తిప్పడము, వామిటింగ్ సెన్సేషను, వామిటింగ్ అయిపోవటం, తలనొప్పులు ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఈ క్రానిక్ దీర్ఘకాలికంగా లాంగ్ స్టాండింగ్గా ఉండే క్రమంలో ఈ వైటాలిటీ బాగా వీకెన్ అయిపోయి అక్కడ అన్ని సిమ్టమ్స్ని స్పష్టంగా ప్రొడ్యూస్ చేయలేక అక్కడ కొన్ని రోజులకి ఈ నాసియా అనేది పోతుందన్నమాట. అంటే వైటల్ ఫోర్స్ నాసియాని ప్రొడ్యూస్ చేయడం అనేది తీసేస్తుంది ఈ రైడింగ్ కంపెనీస్లో. ఆ తర్వాత ఇంకొన్ని రోజులు గడవంగా ప్రయాణాలు చేస్తే ఈ వామిటింగ్ రావటం అనేది తీసేస్తుంది. ఆ తర్వాత ఇంకొన్ని రోజులు గడవంగా డిసీజ్ అనేది ఆ మోర్ వ్యక్తీకరణ అవ్వాల్సినటువంటి డిసీజు ఇంకా దీర్ఘకాలికంగా ఉండి వైటలిటీ బాగా సంఖ్యన అయిపోవటం కారణం చేత, వీకెన్ అయిపోవటం చేత అక్కడ జర్నీ చేస్తే ఓన్లీ తలనొప్పిని మాత్రమే ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. ఇప్పుడు అంటే మిగిలిన ఆ నాసియాని కానీ ఆ వామిటింగ్స్ కానీ ఇప్పుడు అది ప్రొడ్యూస్ చేయలేదు అనమాట. ఎందుకంటే ఆ సంఖ్యన్ వైటల్ ఫోర్స్ కారణం చేత ఈ రకంగా జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఇంకొకటి ఇక్కడ నెక్స్ట్ కమింగ్ ఎఫార్జన్స్లో హానుమన్ గారు ఈ వన్ సైడెడ్ డిసీజ్ ఎక్కువ సందర్భాల్లో ఫిజిషియన్కి ఉండవలసినటువంటి సూక్ష్మ పరిశీలన, అంతఃదృష్టి లేకపోవటం చేత ఎక్కువగానే వన్ సైడెడ్గా ఉండిపోతున్నాయి అనేసి చెప్తున్నాను అనమాట. ఈ మెడికల్ అబ్జర్వర్స్కి వాంట్ ఆఫ్ డిసెంట్మెంట్ అనేసి చెప్తారనమాట. అంటే ఉండవలసినంత సూక్ష్మ పరిశీలన లేకపోవటం చేత ఎక్కువ డిసీజ్ వన్ సైడెడ్గా ఉండిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నొప్పులు అనేసి వస్తారు పేషెంట్ ఎవరన్నా, అయిపోయి చాలా నొప్పులండి, ఇబ్బంది పడిపోతున్నా, తట్టుకోలేకపోతున్నా, మరి ఎప్పుడు ఎక్కువ ఉంటాయంటే ఎప్పుడు ఉంటాయండి అంటారు. అసలు లేని టైమే లేదు అనేసి చెప్తారు. మనం ఇంకా దానికి మోడాలిటీస్ ఇంకేం అడగలేమన్నమాట. అలా కాకుండా అంటే భుజాల నొప్పులకి డిఫరెంట్గా అగ్రేషన్ ఎమ్యులేషన్స్ అడిగి, తర్వాత మోకాల నొప్పులకి డిఫరెంట్గా అడిగి, తర్వాత నడుము నొప్పులకి వేటికి డిఫరెంట్గా మనం అడిగితే వాళ్ళు ఒక్కొక్కటి చెప్తారనమాట. అంటే నాకు భుజాల నొప్పి ఉందండి, నాకు పలానా భుజం నొప్పి ఎలాంటి సందర్భాలు పెరుగుతుంది, అప్పుడు ఎప్పుడు ఉంటూనే ఉంటుందండి, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, లేదా చేయి పైకి ఎత్తినప్పుడే ఎక్కువ అనిపిస్తుందా ఏంటంటే అవునండి, నాకు ఎప్పుడు ఒకేలాగున్నా ఏ సందర్భాల్లో పెరుగుతుంది అని అడగగలిగితే అంటే అది ఫిజిషియన్ వైపు మనం ప్రయత్నించి మనం అడగాలన్నమాట. అంటే మిగిలిన వాళ్ళకి అంటే లేమెన్కి కానీ, మిగిలిన ఫిజిషియన్స్ కానీ, మిగిలిన అదర్ వైద్యశాస్త్రంలో ఉండే ఫిజిషియన్స్ కానీ అది వాళ్ళకి పట్టింపు లేదు. నొప్పి అంటే నొప్పి అంతే. దానికి ఏదో మెడిసిన్ చేసే కారణం చేత అంటే వాళ్ళందరూ కూడా ఏదో పెయిన్ కిల్లర్ ఇవ్వడానికి ఇన్ని డీటెయిల్స్ అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో యాంటీబయాటిక్గా పెయిన్ కిల్లర్ ఇవ్వడానికి ఇవన్నీ అవసరం లేదు. కానీ మనం హోమియోపతిక్గా మనం మెడిసిన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా అవసరం పడతాయి. ఎందుకు ఏంటంటే అసలు హోమియోపతి ఫిజిషియన్కి మైండ్లో ఇది ఉందన్నమాట. అంటే ఏదో ఆర్గనాల్లో ఇవన్నీ అడగమన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను, ఇవన్నీ నోట్ చేసుకోవాలి కాబట్టి నేను అడుగుతున్నానే. అలా కాకుండా మన పర్సెప్షన్ ఎలా ఉండాలి ఏంటంటే, అంటే ఇప్పుడు షోల్డర్ పెయిన్ అనేది ఉంది, షోల్డర్ పెయిన్కి ఏదో ఒక యాంటీబయాటిక్గా ఏదో పెయిన్ కిల్లర్ ఇచ్చేయడానికి ఇవన్నీ అవసరం లేదు. కానీ అదే షోల్డర్ పెయిన్కి హోమియోపతిక్ సిమ్మిమూలం ఇవ్వుకోవడానికి అంటే ఆ షోల్డర్ పెయిన్ ఏ టైంలో పెరుగుతుంది, అంటే పగలుంటుందా, రాత్రులు ఉంటుందా, లేదు చలిగాలకైనా పెరుగుతుందా, లేదు వామిటికి ఎమ్యులేషన్ ఉంటుందా, లేదు చేయి పైకెత్తితే పెయిన్ ఉంటుందా, అవునండి నాకు చేయి పైకెత్తితే పెయిన్ ఎక్కువ ఉంటుంది, లేదు అవునండి నేను మామూలుగా బయట పడుకున్నప్పుడు అంత ఎక్కువ ఉండదు కానీ ఏసీలో పడుకున్నప్పుడు ఎక్కువ నొప్పి అనిపిస్తుందండి, మరి నడు నొప్పి ఎలా ఉంటుంది ఏంటి, అది ఎప్పుడు ఉంటూనే ఉంటుందండి.
కాదు. మనం కొంచెం స్పష్టంగా క్లారిటీగా అడిగితే, అంటే కూర్చొని లేసేటప్పుడు ఎక్కువ ఉంటుందా, లేదు పడుకొని లేసేటప్పుడు ఎక్కువ ఉంటుందా, లేదు సపోర్ట్ లేకుండా కూర్చున్నప్పుడు ఎక్కువ ఉంటుందా? అవునండి, నేను ఎక్కువసేపు సపోర్ట్ లేకుండా కూర్చున్నప్పుడే నేను ఎక్కువ గమనించా. అంటే కూర్చొని గోడకు అనుకున్నప్పుడు నాకు నొప్పి అనిపించదు. అలాగే వెనక్కి ఆనుకునే కుర్చీలలో ఉంటాయి కదా, అలాంటి కుర్చీలలో కూర్చున్నప్పుడు కూడా నేను నొప్పి ఎక్కువగా ఫీల్ అవ్వాల. అదే స్టూల్స్ మీద ఎక్కువగా కూర్చున్నప్పుడు నాకు నొప్పి ఎక్కువ వచ్చింది. సో వెనక్కి అనుకుంటే కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది. సో ప్రెజర్ ఎమ్యులరేషన్ కానీ, లయింగ్ ఆన్ బ్యాక్ కానీ ఏదో ఒకటి తీసుకుంటాను అనమాట. సరే, నెక్స్ట్ ఇప్పుడు మోకాలు నొప్పి. అవి ఎలాంటప్పుడు ఉంటాయి? అవి కూడా ఎప్పుడు ఉంటూనే ఉంటాయండి. 365 రోజులు ఉంటాయి. అంటే కాలం బట్టి అని మారుతుందా అంటే దాని కాలంతో సంబంధం లేదండి. మరి ఎక్కువగా నడవటం వల్ల అంటే అదేమో నేను ఎప్పుడు గమనించలేదండి. సరే, మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు నేను మెట్లు సులువుగానే ఎక్కుతా, కానీ దిగటం నాకు కష్టం అనిపిస్తుందండి. సో ఈ రకంగా మనం కేసుని ఎందుకు ఇన్ని పర్టికులర్ డీటెయిల్స్ ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే, ఆ పర్టికులర్ ఇంటర్వ్యూలో హోమియోపతిక్ సిమిలమ్ సెలెక్ట్ చేసుకోవడానికి అక్కడ ఇండివిజువలైజ్ అనేది చేసుకోవాలి. ప్రతి ఒక్క లక్షణాన్ని, ప్రతి ఒక్క సిమ్టమ్ని ఇండివిజువలైజ్ చేసుకోవాలి. అంటే మనం ఇండివిజువలైజ్ చేసుకోవడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉంది అని ఇండివిజువలైజేషన్ ఆఫ్ ఎ కేస్ అంటే కొంతమందికి వూండ్ హీలింగ్ స్లోగా ఉండటం వల్ల డయాబెటీస్ బయటపడుతుంది, కొంతమందికి యూరిన్ ఎక్కువ పోవటం వల్ల బయటపడుతుంటుంది, కొంతమందికి ఆకలి ఎక్కువ ఉండటం వల్ల బయటపడుతుంటుంది. సో ఈ సిమ్టమ్స్ని తీసుకొని మనం వదిలేస్తాం. కానీ అక్కడ యూరిన్ అనేది ఎక్కువ అవుతుంది. ఎప్పుడు ఎక్కువ అవుతుంది? పగలు ఎక్కువ అవుతుందా, మధ్యాహ్నం పూట ఎక్కువ అవుతుందా, రాత్రులు ఎక్కువ అవుతుందా, లేదా ఎక్కువ అనేది కోపియస్ క్వాంటిటీగా వెళ్తుందా, లేదు కొంచెం కొంచెంగా ఎక్కువగా పోతుందా, లేదు కోపియస్ కానీ అయినట్లయితే కోపియస్ అనేది తాగిన దానికన్నా ఎక్కువ పోతున్నాయా, మోర్ దాన్ డ్రింక్. ఇలా ఫర్దర్గా అంటే ప్రతి ఒక్క సిమ్టమ్ని ఫర్దర్గా ఇండివిజువలైజ్ చేసుకుంటూ పోవాలి. ఎందుకు ఏంటంటే అక్కడ మోర్ హోమియోపతిక్ మెడిసిన్ పడాలి అంటే అక్కడ ఫర్దర్గా ఈ రకంగా కేస్ ఇంట్రాగేషన్ అనేది జరగాలన్నమాట, కేస్ ఎంక్వైరీ అనేది జరగాలన్నమాట. అది సో ఇక్కడ ఎక్కువ శాతం కేసెస్ వన్ సైడెడ్గా ఉండిపోవడానికి కారణం ఫిజిషియన్కి తగినంత సూక్ష్మ పరిశీలన లేకపోవడం చేత మాత్రమే అలా ఉండిపోతున్నాయని చెప్తున్నాను. హనుమన్ గారు మనకు డైరెక్ట్ చేసినటువంటి కేస్ టేకింగ్లో ఎలా అయితే డైరెక్ట్ చేశారో ఆ రకంగా మనం కేసు ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా అప్పటికీ ఇలాంటి కేసెస్ తటస్థపడుతున్నాయంటే అది చాలా రేర్ అక్కరెన్స్గా జరుగుతుంది. ఏదో 200-300 కేసుల్లో ఒక్క కేసు ఉంటుంది అలాగా అని చెప్తూ, సో ఇలా చాలా రేర్ అక్కరెన్స్గా బయటపడ్డప్పటికీ ఒకవేళ అక్కడ ఆ రేర్ అక్కరెన్స్లో కూడా ఇది వన్ సైడెడ్ కదా అని తగ్గడం కష్టం అనేది అనుకోకుండా, అంటే ఈ వన్ సైడెడ్ డిసీజ్లో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని కేసెస్లో అక్కడ ఉండేటటువంటి సిమ్టమ్స్లో డిసైడెడ్ అగ్రవేషన్స్, డిసైడెడ్ మొడాలిటీస్ అనేవి ఉంటాయి. పలానా స్ట్రైకింగ్ సిమ్టమ్స్గా ఉంటాయి. నాకు స్కిన్ ఇచ్చింగ్ ఉంది, నాకు ఇరప్షన్స్ ఏమీ లేవు, తామర్ లేదు, ఏది లేదు, కానీ ఓన్లీ స్కిన్ ఇచ్చింగ్ ఉంటుంది. అంటే స్కిన్ ఇచ్చింగ్ ఉంది అంటే దానికి సంబంధించి ఏదో ఒకటి ఉండాలి. అంటే ఇరప్షన్స్ రావటమో, ఆర్టికేరియల్ ర్యాషెస్ రావటమో, లేదంటే ఏదన్నా చీంగులలో లేదు పర్ష్యూల్స్, వెసికిల్స్ ఇలాంటి ఏ ఒకటి రావాలి. ఇది ఏమి లేకుండా ఓన్లీ ఇచ్చింగే ఉంటుందంటే అది వన్ సైడెడ్గా ఉన్నట్టు. కానీ ఈవెన్ దో అక్కడ వన్ సైడెడ్గా ఉన్నప్పటికీ కొంతమంది సార్ నాకు కాళ్ళ మీద దురద వస్తుంది, నాకు సాక్స్ తీసినప్పుడు నాకు దురద అనిపిస్తుంది. సో సాక్స్ తీసినప్పుడు అంటే అన్డ్రెస్సింగ్ అనేది ముందు మనకు తెలిసినట్లయితే అప్పుడు అది కంప్లీట్లీ ఒక పెక్యులియర్ సిమ్టమ్ చెప్తున్నాడు పేషెంట్ అనేసి మనకు తెలుస్తుంది అనమాట. సో ఇలాంటి ఏదైనా కొన్ని కేసెస్లో ఇలాంటి స్ట్రైకింగ్ సిమ్టమ్స్, పెక్యులియర్ సిమ్టమ్స్, డిసైడెడ్ అగ్రవేషన్స్ ఉంటాయి. అలాంటి వాటిని మ్యాచ్ చేసుకుంటూ హోమియోపతిక్ సిమిలమ్ కానీ ఇచ్చినట్లయితే అలాంటి కేసెస్లో క్యూర్ అనేది సునాయాసంగా వచ్చేస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సరే, ఈ క్రమంలో ఈ వన్ సైడెడ్ డిసీజ్కి మెడిసిన్ సెలెక్ట్ చేసే క్రమంలో ఈ ఫస్ట్ ఇండికేట్ అయ్యేటటువంటి మెడిసిన్ ఎప్పుడైనా కూడా అది ఇంపర్ఫెక్ట్లీ హోమియోపతిక్గానే సెట్ అవుతుంది అనేసి చెప్తున్నారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఈ వన్ సైడెడ్ కంప్లైంట్స్లో ఈ డిసైడెడ్ అగ్రవేషన్స్ అనేవి ఉండవు. ఈ పలానా స్ట్రైకింగ్ సిమ్టమ్గా ఉండదు. ఏదో నాకు తలనొప్పి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఉంటానే ఉంటుంది, ఎప్పుడు పెరుగుతుంది తగ్గుతుందని స్పష్టంగా పలానా టైంలో డిసైడ్ అగ్రవేషన్స్ అని చెప్పలేదు. సో ఇలాంటి అస్పష్టత ఉండటం చేత, లేదంటే అక్కడ డిసైడెడ్ అగ్రవేషన్స్
ఉండకపోవటం చేత, అక్కడ మిగిలిన ఇతరితర టోటాలిటీ అనేది స్పష్టంగా లేకపోవడం చేత మనకు ఇన్ఎవిటబుల్గా తప్పనిసరిగా అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఆ ఇంపర్ఫెక్ట్లీ హోమియోపతిక్ మెడిసిన్, పార్షియల్లీ ఇండికేటెడ్ మెడిసిన్ మనం ఇచ్చుకుంటాము. ప్రతి ఒక్క వన్ సైడెడ్ డిసీజెస్లోనూ ఫస్ట్ మనం ఇచ్చేటటువంటి మెడిసిన్ ఈ హాఫ్ హోమియోపతిక్గానే అవుతుంది అనేసి చెప్తున్నాను అనమాట. సరే, ఈ యొక్క అనివార్య పరిస్థితుల్లో ఈ హాఫ్ హోమియోపతిక్ మెడిసిన్ ఇవ్వటం చేత అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి, దానివల్ల ప్రయోజనం ఏంటి అంటే, ఇక్కడ ఈ ఇంపర్ఫెక్ట్లీ హోమియోపతిక్ మెడిసిన్ ఇచ్చినప్పుడు అక్కడ యాక్సెసరీ సిమ్టమ్స్ అనేవి బయటపడతాయి. ఈ యాక్సెసరీ సిమ్టమ్స్ అంటే ఏంటంటే, పేషెంట్కి అప్పటి వరకు లేనటువంటి కొత్త సిమ్టమ్స్ అయినా అవ్వచ్చు. కొత్త సిమ్టమ్స్ అంటే మళ్ళీ అవి డ్రగ్తో కలిసి ఉండాలన్నమాట. కంప్లీట్గా డ్రగ్కి సంబంధం లేకుండా వచ్చేటటువంటి కొత్త కంప్లైంట్స్ కాదనమాట. మనం ఇచ్చినటువంటి ఇంపర్ఫెక్ట్లీ హోమియోపతిక్ మెడిసిన్కి అక్కడ ఆ డ్రగ్లో ఉండే సిమ్టమ్స్ అవి కొత్తవి రావటం కానీ, లేదా అప్పటి వరకు అడపా ఎప్పుడో ఒకసారి నాకు బ్లీడింగ్ గమ్స్, ఎప్పుడో ఒకసారి ఎండలో ఎక్కువగా తిరిగిన రోజున తర్వాత రోజు నాకు బ్లీడింగ్ గమ్స్ వస్తాయండి, అలా ఎప్పుడో ఒకసారి అస్పష్టంగా కనబడేటటువంటి సిమ్టమ్స్ కానీ, లేదంటే కంప్లీట్గా అప్పటి వరకు ఆ పేషెంట్లో లేనటువంటి సిమ్టమ్స్ కానీ, అంటే అవి కంప్లీట్గా ముందు ఇచ్చినటువంటి డ్రగ్కి ఆపాదిస్తున్నారు అనమాట. అంటే ఆ ఇచ్చినటువంటి డ్రగ్కి ఎప్పుడు ఆపాదించాలి ఏంటి అంటే, ఆ మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఎటువంటి డైట్ అండ్ రెజిమెన్లో ఎటువంటి తేడాలు జరగకుండా. నెక్స్ట్ ఇంకొకటి, అక్కడ రెవల్యూషనరీ చేంజ్ అనమాట. అంటే మన బాడీలో ఏదన్నా ఒక పెద్ద మార్పులు అనేసి చెప్తూ వాటికి ఎగ్జాంపుల్స్గా ఈ యొక్క సడన్ సిజేషన్ ఆఫ్ మెన్సెస్ కానీ, లేదంటే అప్పటి వరకు ఆగిపోయినటువంటి మెన్సెస్ మళ్ళీ సడన్గా రీఅపియరెన్స్ అవ్వటం కానివ్వండి, లేదంటే కన్సెప్షన్ కానివ్వండి, ఇలాంటి సందర్భాల్లో మన బాడీ అనేది కొత్త సిమ్టమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సందర్భాలను మినహాయించి ఇవేవి కూడా కన్సిడరేషన్లోకి కాదు అని అనుకున్నట్లయితే అప్పుడు వచ్చేటటువంటి కొత్త సిమ్టమ్స్ కంప్లీట్గా మెడిసిన్స్కి మాత్రమే ఆపాదించాలి అనేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈ యొక్క మెడిసిన్కి ఆపాదించాలి అని చెబుతూ ఇక్కడ మనం పలానా కంజెస్టివ్ బ్యాక్గ్రౌండ్లో పేషెంట్ వచ్చాడు, కంజెస్టివ్ హెడేక్స్తో వచ్చాడు. ఈ కంజెస్టివ్ హెడేక్స్లో భాగంగా మనం పలానా మిగిలిన ఇతర సిమ్టమ్స్ అన్ని టోటల్లీ కరెక్ట్గా లేకపోవడం వలన మనం పలానా క్యాల్కేరియా కార్బ్ అనే డ్రగ్ ఇచ్చాం. క్యాల్కేరియా కార్బ్ డ్రగ్ ఇచ్చిన తర్వాత అతనికి అప్పటి వరకు ఆ థ్రాబింగ్ హెడేక్స్ మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత క్యాల్కేరియా కార్బ్ ఇచ్చిన తర్వాత ఆ థ్రాబింగ్ హెడేక్స్ కాస్త వామిటింగ్ అయితే నాకు రిలీఫ్ వస్తుందని చెప్తాడు. అది కొత్త సిమ్టమ్గా చెప్తాడు. సార్ నాకు ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాల నుంచి ఉంది నాకు ఈ థ్రాబింగ్ హెడేక్స్, కానీ ఇనీషియల్ డేస్లో ఎప్పుడో ఉందండి నాకు ఈ తలనొప్పి వచ్చినప్పుడు వామిటింగ్ అవటం, తర్వాత మళ్ళీ ఈ 20 ఏళ్లలో ఎప్పుడూ లేదు. నేను ఎప్పుడో ఆ కాలేజ్ చదువుకునే రోజుల్లో, ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో ఉంది వామిటింగ్ అయితే, తలనొప్పి రిలీఫ్ అవటం అనేది. మళ్ళీ ఇప్పుడు మీ దగ్గర మెడిసిన్ వాడిన తర్వాత నాకు ఇప్పుడు వచ్చేటటువంటి తలనొప్పి వామిటింగ్ అవుతుంది, అలా వామిటింగ్ అయినప్పుడు నాకు తగ్గుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ కంజెస్టివ్ నేచర్లో భాగంగా ఫీమేల్స్లో కానీ అన్నట్లయితే ఈ క్యాల్కేరియా కార్బ్ మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఈ ప్రీమెన్స్ట్రువల్ మ్యామే కంజెషన్ అనేది డెవలప్ అవటం కానీ, అంటే అవి అప్పటి వరకు లేనటువంటి సిమ్టమ్స్ అయినా, లేదంటే ఎప్పుడో నాకు మెనార్కీ టైంలో ఇనీషియల్ 1 year 6 monthsలో మాత్రమే ఈ యొక్క బ్రెస్ట్ కంజెషన్ అనేది ఉంది, తర్వాత నాకు ఎన్ని రోజుల్లో లేదు అనేసి చెప్పేవాళ్ళు కూడా మనకు ఆ క్యాల్కేరియా కార్బ్ ఇచ్చిన తర్వాత ఆ క్యాల్కేరియా కార్బ్లో ఉండేటటువంటి సిమ్టమ్స్, లేదంటే వాళ్ళకి ఇది వరకు ఉండేటటువంటి సిమ్టమ్స్ అయినా అవి బయటపడుతుంటాయి అనమాట. ఈ బయటపడ్డప్పుడు ఇంకొంచెం మోర్ కంప్లీట్ పిక్చర్గా మనకు వస్తుంది. ఇంకొంచెం మోర్ కంప్లీట్గా ఎక్కువ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఆ సెకండ్ ఇచ్చేటటువంటి మెడిసిన్ ఇంకొంచెం మోర్ అప్రోప్రియేట్గా, మోర్ హోమియోపతిక్గా సెలెక్ట్ చేసుకొని పలానా నేట్రమూర్ అనే డ్రగ్ అనేది ఇచ్చాం. ఆ తర్వాత నేట్రమూర్ డ్రగ్ ఇచ్చిన తర్వాత అవునండి నాకు ఈ మధ్యకాలంలో తలనొప్పి ఉన్నప్పుడు డిమ్విజన్ అనేది వస్తుంది, లేదు ఈ మధ్యకాలంలో నాకు ఈ బ్రష్ చేసుకునేటప్పుడు ఈ చిగుల నుంచి రక్తం రావటం అనేది గమనిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఈ మధ్యకాలంలో నాకు నాలుగు కొరుక్కోవడం, బుగ్గలు కొరుక్కోవడం అనేది వస్తుంది. సో ఈ రకంగా అక్కడ
మెడిసిన్ ఇచ్చిన తర్వాత అప్పటి వరకు పేషెంట్ ఎక్స్పీరియన్స్ అవ్వనటువంటి సిమ్టమ్స్ కానీ, కొత్త సిమ్టమ్స్ కానీ, లేదంటే అప్పటి వరకు ఎప్పుడో ఒకసారి అస్పష్టంగా ఎప్పుడో అడప వచ్చేటటువంటి సిమ్టమ్స్ కానీ అక్కడ ప్రొడ్యూస్ అవుతాయి. అయితే ఈ యొక్క సిమ్టమ్స్ ఓన్లీ ఆ పర్సన్కి మాత్రమే చెందినవిగా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి ఏంటి అంటే, మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆ యొక్క పాలిక్రిస్ట్లో ఒక 2000-3000 సిమ్టమ్స్ ఉంటాయి. కానీ ఆ ఇండివిజువల్లో ఆ డిసీజ్డ్ నేచర్ బ్యాక్గ్రౌండ్లో, అంటే ఆ బ్యాక్గ్రౌండ్లో ఏ సిమ్టమ్స్ బయటికి రావాలి, ఏవైతే ససెప్టబుల్గా ఉన్నాయో అవి మాత్రమే బయటకు వస్తాయన్నమాట. ఏవైతే అలా అనేసి క్యాల్కరీ కార్బ్లో ఉన్నటువంటి 2000 సిమ్టమ్స్ బయటికి రావు. అప్పటికే ఆ టైంకి ఆ ఇండివిజువల్లో ఆ డిసీజ్ నేచర్లో భాగంగా ఏ సిమ్టమ్స్ అయితే బయటికి రావాలి అనేసి ఉంటాయో అలాంటి సిమ్టమ్స్ మాత్రమే బయటకు వస్తాయి. క్యాల్కరీ కార్బ్ ఇచ్చిన తర్వాత వామిటింగ్స్, ఎమ్యులేషన్ అనేది వచ్చింది. తర్వాత నెక్స్ట్ నేట్రమోర్ ఇచ్చిన తర్వాత ఫలానా నాకు బ్లీడింగ్ గమ్స్ అనేది వచ్చింది, నాకు నాలుగు కొరుక్కోవడం, బుగ్గలు కొరుక్కోవడం అనేది వచ్చింది. సో అంతకుముందు కాస్త ఏదో 1-2 సిమ్టమ్సే ఉన్నది కాస్త ఇప్పుడు ఇంకొక 5-6 సిమ్టమ్స్, ఒక 10 సిమ్టమ్స్ కలిసి ఆ రకంగా డిసీజ్ని ఇంకొంచెం మోర్ క్లారిటీ అనేది తీసుకొస్తుంది. ఇదంతా ఎందులో భాగంగా జరుగుతుంది ఏంటంటే, ఆ వైటాలిటీ ఇంప్రూవ్ అవటం కారణం చేత ఆ డిసీజ్ యొక్క పిక్చర్ అనేది ఇంకా మోర్ క్లారిటీగా తీసుకొస్తూ స్పష్టంగా ఆ డిసీజ్ పిక్చర్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకొని వస్తుంది అనమాట. ఈ క్రమంలో నాకు అంతకుముందు ఎప్పుడో పైల్స్ ఉన్నాయండి. జస్ట్ ఒకసారి అలోపతి మెడిసిన్ వాడిని తగ్గిపోయి మళ్ళీ ఇన్ని రోజులు నాకు రాలేదు, మళ్ళీ ఇప్పుడు పైల్స్ బయటపడటం, అలా ఏదో ఒకటి ఈ రకమైనటువంటి సిమ్టమ్స్ని బయటకు వస్తాయి. సరే, ఇలా బయటకు వచ్చాయి కదా, మరి మళ్ళీ మెడిసిన్ ఎప్పుడు రిపీట్ చేయాలి ఏంటి అంటే, ఈ యొక్క 1 సైడెడ్ డిసీజెస్లో అయినా, ఫుల్లీ డెవలప్డ్ డిసీజెస్లో అయినా ముందు ఇచ్చినటువంటి మెడిసిన్ యొక్క యాక్షన్ పూర్తిగా అయిపోయింది అని అనుకున్నప్పుడు మాత్రమే నెక్స్ట్ మెడిసిన్ని మనం ఆలోచించాలి. సరే, ఈ 1 సైడెడ్ డిసీజ్లో మనం ముందు ఇచ్చినటువంటి మెడిసిన్ వల్ల ఏం జరిగింది ప్రయోజనం అంటే, అప్పటి వరకు ఓన్లీ 2-3 సిమ్టమ్సే ఉన్నది కాస్త ఇంకొంచెం మోర్ క్లారిఫైగా తీసుకొస్తూ ఒక 10-15 సిమ్టమ్స్ని వచ్చిన తర్వాత, సరే ఈ యొక్క కొత్త సిమ్టమ్స్ వచ్చాయి. యూజువల్గా ఏంటి, అప్పటి వరకు లేనటువంటి కొత్త సిమ్టమ్స్ కానీ వచ్చినట్లయితే నార్మల్గా అంటే ఇన్ జనరల్గా మనం మెడిసిన్ ఇచ్చే టైంలో, అంటే 1 సైడెడ్ డిసీజ్లో కాకుండా ఇన్ జనరల్గా మనం మెడిసిన్ ఇచ్చే టైంలో ఆ పేషెంట్కి ఉండేటువంటి సిమ్టమ్స్ కాకుండా కొత్త సిమ్టమ్స్ కానీ వచ్చినట్టే డ్రగ్ తప్పు అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఈ 1 సైడెడ్ డిసీజ్లో మటుకు ఆ కొత్త సిమ్టమ్స్ వచ్చాయంటే మెడిసిన్ బాగా పనిచేస్తున్నట్లు. అండ్ నెక్స్ట్ ఆ డిసీజ్డ్ బ్యాక్గ్రౌండ్లో ఏవైతే ససెప్టబుల్ ఉంటాయో ఆ సిమ్టమ్స్ మాత్రమే బయటకు వస్తాయి. సరే, కొత్త సిమ్టమ్స్ వచ్చాయి కదా అనేసి మనం వెంటనే మెడిసిన్ వేయాలా అంటే, ఆ వచ్చినటువంటి కొత్త సిమ్టమ్స్ డు నాట్ నీడ్ మోర్ స్పీడ్ ఎయిడ్. అంటే ఆ యొక్క తీవ్రత, ఆ యొక్క సిమ్టమ్స్ యొక్క తీవ్రత బాగా ఎక్కువగా ఇబ్బంది పెట్టేస్తుంటే మనం ఏదో ఒక మెడిసినల్ ఇంటర్వెన్షన్ అనేది చేయాలి. లేదు, అంత ఎక్కువ ఇబ్బంది పెట్టట్లేదు అని అన్నట్లయితే మనం వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట. అలా వెయిట్ చేస్తూ కొత్త సిమ్టమ్స్ వచ్చిన తర్వాత ఈ యొక్క పాత సిమ్టమ్స్ని నెక్స్ట్ వచ్చిన కొత్త సిమ్టమ్స్ని రెండింటిని కలగలుపుకొని ఆ మొత్తాన్ని కూడా ఆ యొక్క ఇండివిజువల్లో ఆ యొక్క డిసీజ్ టోటాలిటీకి ఆపాదించి అప్పుడు మళ్ళీ ఫ్రెష్ ఎగ్జామినేషన్ తీసుకొని ఆ తర్వాత సెకండ్ హోమియోపతిక్ సిమ్యులమ్ని మనం చూస్ చేసుకోవాలన్నమాట. ఆ క్రమంగా మనం ముందిచ్చిన మెడిసిన్ యొక్క ప్రయోజనం అంతా అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ ఫ్రెష్గా ఎగ్జామినేషన్ చేసి ఆ ఉన్నటువంటి కొత్త సిమ్టమ్స్ అండ్ నెక్స్ట్ ముందుగా ఉన్నటువంటి సిమ్టమ్స్ వీటిని నోట్ డౌన్ చేసుకొని దానికి సరిపడినటువంటి హోమియోపతిక్ సిమ్టమ్ని ఇచ్చుకుంటూ ఉంటాం. ఇలా ఎప్పటి వరకు చేస్తాం ఏంటంటే, అంటిల్ ది రికవరీ అంతా పూర్తిగా వచ్చేంత వరకు ఈ రకమైన ప్రాసెస్ని మనం ఫాలో అవుతాం అన్నమాట అని చెప్తున్నారు.